అత్తగారింటి దగ్గర నుంచి వచ్చిన కూతుర్ని బ్యాండ్ బాజాతో ఘనంగా ఆహ్వానించిన కన్న తండ్రి మీకు చిన్న స్టోరీ చెప్తా. అయితే కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా వాళ్ళ తండ్రి పెంచుకొని చదివించి ప్రయోజకురాల్ని చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. అయితే కొన్ని రోజులు బానే ఉన్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయికి టార్చర్ స్టార్ట్ అయింది. ఎవరి దగ్గర నుంచి? వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి, వాళ్ళ అత్త మామ దగ్గర నుంచి. ఆ అమ్మాయి ఒకసారి చూసింది, 2 సార్లు చూసింది. ఇంకా వాళ్ళ ఆటలు సాగవని చెప్పేసి వాళ్ళ కన్న తండ్రికి ఫోన్ చేసింది, నన్ను ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి. వెంటనే వాళ్ళ తండ్రి, అమ్మ నువ్వు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాయి, నీకు నేనున్నాను అని ఘనంగా బ్యాండ్ బాజాతో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి ఒకసారి చూసింది, 2 సార్లు చూసింది. ఇలా కాదని చెప్పేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది, నాన్న నన్ను ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి తన విషయంలో చాలా మంచి పని చేసింది. వాళ్ళ అత్తగారింట్లో ఇబ్బంది పెట్టగానే వాళ్ళ నాన్నకి ఒక్క ఫోన్ కాల్ కొడితే వాళ్ళ నాన్న వాళ్ళ కూతుర్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడో ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళ కూతుర్లకి నేనున్నానమ్మా, ఏదైనా ఇబ్బంది అయితే ఒక్క ఫోన్ చేయని ధైర్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే రోజులు అస్సలు బాలేదప్ప. పరిస్థితులు చేజారిపోయిన తర్వాత విషయం ఎవరికి తెలిసినా సరే ఏమీ చేయలేరు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ అయినా మీ అత్త మామ అయినా మిమ్మల్ని టార్చర్ పెడితే మీ వెనకాల మీ అమ్మ నాన్న ఉన్నారనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. వాళ్ళు ఎప్పుడు మీ వెన్నంటే ఉంటారు. మీ హ్యాపీనెస్ కోరుకునేది మొట్టమొదట మీ అమ్మ నాన్న మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.